ఆరాధించటానికి, ఆయన అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదాలతో దేవుని నిత్యత్వానికి వారసులవటానికి దేవాసక్తితో దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, స్నేహితురాండ్రకు, యవనస్తులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. జ్ఞానేంద్రియములు అవి పంచేంద్రియములు. దేవుడు వాటిని ఎందుకు అనుగ్రహించారు అనంటే, చూచుట ద్వారా, వినుట ద్వారా, చదువుట ద్వారా, దేవుని చిత్తమైతే స్పర్శ ద్వారా దైవజ్ఞాన సముపార్జన కొరకు దేవుడు ఆ ఇంద్రియాలను అనుగ్రహించాడు. కనుక ఆ ఇంద్రియాలను మనం దేనికి వినియోగిస్తున్నాము అనేటటువంటిది ఎవరికి వారే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పంచేంద్రియాలను దేవుడు అనుగ్రహించుట్లో దేవుని ఉద్దేశ్యం అది దైవజ్ఞాన సముపార్జన కొరకు. అంతేగాని లోక సుఖం, శారీరక సుఖ ఆనందాల కొరకు కాదు. ఆ సంగతిని ఆత్మ సంబంధముగా, దైవ సంబంధంగా, పరలోక సంబంధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత పాఠంలో చెవిని గురించి ఆలోచన చేశాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెవులు గలవాడు వినుగాక అన్నాడు ప్రభు మాట్లాడుతూ. ఏం వినాలి? ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాల్లో ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఈ గ్రంథానికి మూలం తండ్రి అయినటువంటి దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి దైవ జ్ఞానానికి మూలం సర్వసృష్టికర్త మన తండ్రి అయినటువంటి దేవుడు. దానిని పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుష్యులు లిఖించి మన హస్తాలకు అందించటం జరిగింది. కనుక ఈ గ్రంథంగా కుమార్తెలముగా పరలోక వాసులముగా నిత్యము కూడా దైవత్వం యొక్క సహవాసంలో మన జీవితాలు నడిపించుకునే వారముగా మనం ఈ జ్ఞానాన్ని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా? అందుచేతనే యేసుక్రీస్తు గొర్రెల కాపరిగా సూచించటం జరిగింది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కాపరి స్వరం వినగానే గొర్రెలు మహానందపడుతూ ఉంటాయి. ఏం చేస్తున్నానంటే ఆ కాపరి యొక్క స్వరం గొర్రెలు ఎరుగును కాబట్టి కాపరి స్వరం వినగానే అవి గంతులు వేస్తాయి. కనుక ఆయనను వెంబడిస్తాయి. ఆయన వాటిని వెలుపలికి తోలినప్పుడల్లా, వెలుపలికి తీసుకువెళ్ళేటప్పుడు ఏం చేస్తుంటాడు దేవుడు? ప్రభు ఆ గొర్రెల ముందు నడుస్తూ ఉంటాడు. ఆయనను వెంబడిస్తూ గొర్రెలు వెళుతూ ఉంటాయి. అవి గొర్రెల యొక్క స్వభావం. అవి అన్యుని స్వరము వినవు. ఏ మతశాఖవాడి యొక్క స్వరాన్ని కూడా వినవు. ఏ అబద్ధ బోధకుని యొక్క స్వరం వినవు. అపోస్తుల బోధను ఉన్నట్లుగా వినిపింపజేసేటటువంటి క్రీస్తు సంఘ సువార్తికుల యొక్క స్వరం మాత్రమే వింటాయి. ఏం చేతనంటే మనకు తెలుసు దేవుడు ఏమనాలో, ఏం మాట్లాడాలో సమస్తము నేర్పించి పంపించాడు.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును. ఆయన తీసుకొచ్చినటువంటి ఆ దైవ జ్ఞానాన్ని 3.5 సంవత్సరాలు అపోస్తలులకు నేర్పించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత కాలగమనంలో అది అపోస్తలుల బోధగా స్థిరపరచబడి, అదే రక్షణార్థమైనటువంటి జ్ఞానముగా ఎన్నిక కాబడి, దాని ద్వారానే రక్షణ తప్ప మరొక బోధ ద్వారా రక్షణ అనేటటువంటిది లేదు, పాప క్షమాపణ అనేటటువంటిది లేదు, పరలోక రాజ్య ప్రవేశం అనేటటువంటిది లేదు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటం అనేటటువంటిది లేదు, కొడుకులముగా కూతుళ్ళముగా దేవుని యొక్క స్వాస్థ్యంలో పాలిభాగాన్ని పొందే అవకాశం దొరకదు ఇతర బోధల ద్వారా. ఒకే ఒక్క బోధ, అది జగత్తు పునాది వేయక ముందే నిర్ణయించబడినటువంటి బోధ, అది ఒక్కటే బోధ. మీకు అర్థమవుతుందా అండి? వేరొక బోధ వైపు తిరగటానికి అవకాశాలు. ఈ రోజున క్రీస్తు సంఘములు, క్రీస్తు సంఘ సువార్థికులని చెప్పుకుంటూ ఏవేవో బోధిస్తూ ఉన్నారు. ఏం చేతనంటే అనేకులు ఈ ఫెలోషిప్స్ ద్వారా మతశాఖల సాన్నిహిత్యంలో సహవాసాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం బోధిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో బోర్డులే ఉంటాయి. లోపల ఆ క్రీస్తు సంఘ సత్యం ఏం వినబడదు. ఏవేవో మాట్లాడుతూ ఉంటారు, ఏవేవో బోధిస్తూ ఉంటారు. గ్రహింపు లేనటువంటి ప్రజలు వారినే వెంబడిస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందా అండి? ఎందుచేతనంటే దురద చెవులు. వారి చెవులు ఎలాంటివి? దురద చెవులు. ఆ దురద తీరేటట్లుగా తమ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు ఏం చేస్తారు? పోగు చేసుకుంటారట. తమ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇవ్వకుండా కల్పనా కథల వైపు తిరుగుతారట. కల్పనా కథల వైపు అవే వారికి ఇంపుగా ఉంటాయి, అవే వారికి ఆనందంగా ఉంటాయి. అర్థమవుతుందా అండి? మరి నీవెలా ఉన్నావో నేను ఎలా ఉన్నానో మనం పరీక్షించుకొని అపోస్తలుల బోధను అనుసరించే వారముగాను, సత్యక్రీస్తు సంఘ సభ్యులముగాను, పరలోక రాజ్య పౌరసత్వాన్ని అనుభవిస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు ఉన్నవారముగా మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. అయితే మీకు ఒక ప్రభు యొక్క మాదిరిని చూపించడానికి నేను ప్రయత్నం చేస్తూ గత పాఠాన్ని ముగించేశాను. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందల కడనే లేచి, చాలా చీకటి ఉండగానే. ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటమే కాదు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క సన్నిధిలో దైవజ్ఞాన అభ్యాసము ప్రతిరోజు ప్రతి వేకువజామున ఆయన నేర్చుకున్నారు. పరలోకంలో నేర్చుకుని వచ్చి శిష్యులకు నేర్పించడం మాత్రమే కాదు, ఆయన ప్రతిదినము కూడా తండ్రి యొక్క పాద సన్నిధిలో కూర్చుండి దైవజ్ఞాన అభ్యాసాన్ని జరిగించినట్లుగా మనం చూస్తాం. మీకు అర్థమవుతుందా అండి? యెషయా గ్రంథం 50వ అధ్యాయం. అలసిన వానిని 4వ వచనం నుంచి
50 అధ్యాయం 4వ వచనం నుంచి. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. అది క్రీస్తు ప్రభు ఏ విధంగా దైవ జ్ఞానాన్ని నేర్చుకున్నారు అనేది ప్రవచన రూపంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు అందించినటువంటి జ్ఞానం. ప్రభువుతో పోలిస్తే ఈ రోజున మన పరిస్థితి ఏంటి? ఈరోజు పాఠ్యాంశమైనటువంటి 4 దగ్గరికి వెళుతూ ఉన్నా. నాలుక చాలా భయంకరమైనటువంటిది. అది మనలో ఉంచబడినటువంటి పాప ప్రపంచము అనేసాడు. నాలుక అనేది ఏంటట? పాప ప్రపంచం. అది మనలో ఉంచబడినటువంటి అగ్ని. ప్రపంచాన్నే తగలబెట్టేస్తుందటండి ఈ నాలుక. అర్థమవుతుందా అండి? అంచేత మనం ఏం మాట్లాడుతున్నాము అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం నుంచి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? నువ్వెవరో నువ్వు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నీ మాటలను బట్టి. సర్ప సంతానమా, మొదట ఏదేని తోటలో ప్రవేశించినటువంటి అవ్వ ద్వారా ఆదామును పాపంలో పడగొట్టినటువంటి ఆది ఘట సర్పం. నువ్వెవరి అనుచరుడివి? దేవుని అనుచరుడివా? ఈ ఘట సర్పం యొక్క అనుచరుడివా? నువ్వెవరి అనుచరురాలివి? దేవుని అనుచరురాలివా? లేకపోతే ఆ ఘట సర్పమైనటువంటి సాతాను యొక్క అనుచరురాలివా? ఏం తలస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఏం మాట్లాడుతున్నాం? నోటి మాట చాలు నరకానికి పోవటానికి. మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమును లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. నీ మాట చాలు నువ్వు నీతిమంతుడివా అపరాధివా తేల్చటానికి. నువ్వెవరితోటంటే మాట్లాడు. నీ భార్యతో మాట్లాడు, నీ భర్తతో మాట్లాడు, మీ పిల్లలతో మాట్లాడండి, మీ స్నేహితులతో మాట్లాడండి, మీరుంటున్నటువంటి స్థానిక సంఘ సహోదరి సహోదరులతో మాట్లాడండి, లేకపోతే మీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడండి. బట్ యూ హ్యావ్ టు సెర్చ్ వాట్ యు టాక్ ఆర్ వాట్ యు స్పీక్. ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది నిదానించుకొని మాట్లాడాలి. లేకపోతే ఆ మాటే నిన్ను నీతిమంతుడిగా తీరుస్తుంది, ఆ మాటే నిన్ను అపరాధిగా నిలవబెడుతుంది క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు. అందుచేతనే యాకోబు మాట్లాడుతూ అంటాడు, మాట్లాడటానికి నిదానించమన్నాడు. నోటుకొచ్చిందల్లా మాట్లాడేసేయటం కాదు.
చూడండి, యాకోబు పత్రిక 1:19 నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. మాట్లాడటానికి నిదానించాలి. అసలు ఆ నాలుక అనేటటువంటి జ్ఞానేంద్రియాన్ని ఇచ్చింది ఎందుకు అని అంటే, గ్రంథ పఠనం ద్వారా దైవ జ్ఞాన సంపాదన కొరకు. ఏం మాట్లాడుతున్నాం మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం పలికే ప్రతి వ్యర్థమైనటువంటి మాటను గురించి క్రీస్తు ప్రభువుకు మనం లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం అనేసి మర్చిపోతాం, వదిలేస్తాం. అలాగే చేసేస్తాం, మర్చిపోతాం, వదిలేస్తాం. కానీ మనం మాట్లాడిన మాటలు ఆయనకు జ్ఞాపకమే, మనం చేసిన క్రియలు ఆయనకి జ్ఞాపకమే. We will give an account to our judge, Lord Jesus Christ, for our talks and for our deeds. మన యొక్క మాటలకు, మన యొక్క క్రియలకు మనం ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. నువ్వేం మాట్లాడతావో మాట్లాడు, ఏ క్రియలు చేస్తావో చెయ్యి. నువ్వు లెక్క అప్పగించాలి. లెక్క సరిపోతే పరలోకం, లెక్క చాలకపోతే నరకం. లెక్క సరిపోతే నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. లెక్క సరిపోకపోతే అపరాధివి, నేరస్తుడివి, నేరస్తురాలివి. ఎలాగ వెళుతూ ఉంది మన యొక్క జీవితం? ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ నాలుక ఎంత ప్రమాదకరమైంది అనేటటువంటిది యాకోబు మాట్లాడతాడు. యాకోబు పత్రిక 3:2 నుంచి, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఆలోచిస్తున్నారా? అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. నిలబడుతున్నాం ఆ మాట మీద. బాప్తిస్మ సమయంలో దేవునికి ఏ మాట ఇచ్చి నువ్వు నీట మునగటానికి వెళ్ళావో, నీ పాత జీవితాన్ని, పాప జీవితాన్ని నీటిలో సమాధి చేయటానికి దిగావో, ఆ రోజున తండ్రి అయినటువంటి దేవునికి ఏ మాట ఇచ్చావో ఆ మాట జ్ఞాపకం ఉందా? ఆ మాటకి కట్టుబడ్డావా? ఆ మాట మీద నిలబడి నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావా? గతం గత అయిపోయింది, దాని గురించి ఇప్పుడు ఎందుకంటారా? ఏం మాట్లాడాం బాప్తిస్మానికి ముందు? అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. ఏం మాట్లాడుతున్నాడో చూసారా పరిశుద్ధాత్ముడు? ఎవడైనను మాట తప్పని ఎడల, మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడవుతాడు. మాట తప్పేవాడు తన శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకోలేడు. మాట తప్పేవాడు తన శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకోలేడు. అన్ని లోపాలే, అన్ని తప్పులే. ఏంటంటే మాట్లాడిన మాటకనే జరిగించే క్రియకి ఎక్కడ పొంతనుండదు. అందుచేతనే బాప్తిస్మ సమయంలో ఏ మాట ఇచ్చావు దేవునికి, ఆ మాట మీద మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. నీకు అర్థమవుతుందా అండి? ఏం చేతనంటే మనం లోపం కలిగిన వారమై ఉండకూడదు. రెండవది, మన సర్వ శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకునేటటువంటి శక్తిమంతులమై ఉండాలి. ఎక్కడో మాట ఇస్తాం, అటు ఒక ఆఫర్ వస్తే అలా పోతాం. ఈ మాట అంతే సంగతులు. దేవుడు క్షమిస్తాడా?
వదులుతాడా? అవును, క్షమిస్తాడా? వదులుతాడా? రైట్. గుర్రములు మనకు లోబడుటకై కళ్ళెము, నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. వాడలను కూడా చూడడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపువాని ఉద్దేశ్యము చొప్పున చిన్నదగు చుక్క, మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడను. గుర్రం, వాడ. గుర్రానికి కళ్ళెం, వాడకు చుక్కాని. అలాగుననే నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను. కళ్ళెం గుర్రాన్ని తిప్పుతుంటే, చొక్కాని వాడలు తిప్పుతూ ఉంటే మన నాలుక ఏం చేస్తుంది? మనల్ని తిప్పుతుందనే జ్ఞానం మనకుందో లేదో నాకు తెలియదు. మనలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు. నోటుకొచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటారు. ఫోనుల్లో కావచ్చు, ముఖాముఖిగా కావచ్చు, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండానే మునిగిపోతారండి. మాట్లాడకూడనటువంటివన్నీ మాట్లాడేస్తూ ఉంటారు. వ్యర్థమైనటువంటి ప్రతి మాటను గురించి ప్రభు యొక్క న్యాయపీఠం ముందు లెక్క చెప్పాల్సి ఉంటుంది అనేటటువంటి సంగతి వారికి జ్ఞాపకం ఉండదు. ఏం చేతనంటే వాక్యం జ్ఞాపకం ఉండటం చాలా కష్టం. ఏదో వినేసి వెళ్ళిపోతాం తప్ప అదంతా జ్ఞాపకం పెట్టుకుని వాక్యానుసారంగా బ్రతకాలి అని అంటే కష్టముగా భావిస్తూ ఉంటారు. అంత కష్టమైంది దేవుడు మనకు అప్పగించలేదు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేసి ఆయన స్వభావ లక్షణాలను మనకిచ్చిన తర్వాత ఇది మాకు సాధ్యము కాదు అనటానికి అవకాశం లేదు. తండ్రి అయినటువంటి దేవునికి ఏది అసాధ్యమైంది లేదు. నువ్వు నిజంగా దేవుని పోలిక కలిగి దేవుని స్వరూపంలో సృష్టింపబడిన వాడవై, సృష్టింపబడిన దానవై, ఆ దేవుని స్వభావ లక్షణాలతో కనుక జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటే నీకు నాకు కూడా సమస్తము సాధ్యమే. అసాధ్యమైంది ఉండదు. కానీ ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? ఎప్పుడైనా కూర్చొని ఆలోచించే అవకాశం ఉందా? ఏమండి ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, ఎప్పుడైనా కూర్చొని ఆలోచించే అవకాశం ఉందా? రైట్. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా, అదే మేము మాట్లాడుతున్నాను, ఊరికే లోపల కొట్టుకుంటుంది. అది కొట్టుకోకపోతే డైలాగ్ బయటికి రాదు, మాట బయటికి రాదు. అది మంచిదా చెడ్డదా ఎవరికి వారే చూసుకోవాలి, చూసుకుని మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఎంచేతనే మాట్లాడేవాడు నిదానించి మాట్లాడమన్నాడు. నువ్వెవరితోటంటే మాట్లాడు, నీ కుటుంబంలో మాట్లాడు, నువ్వు పనిచేసే చోట నీ డ్యూటీలో మాట్లాడు, నీ ఉంటున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంఘం మధ్యలో మాట్లాడు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారితో సమాజంలో మాట్లాడు. నువ్వు ఎక్కడంటే మాట్లాడు. నీ మాట నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. నీ మాటే నిన్ను అపరాధిగా క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు నేరస్తుడిగా నిలవబెడుతుంది అనేటటువంటి సంగతి నీకు గుర్తుందో లేదో, జ్ఞాపకానికి ఉంటుందో లేదో. ఈ రోజున మౌనంగా ఉన్నవాడు లోకువా, వాగేవాడు వాగొచ్చు, వదలబోతు కదా, నోటుకొచ్చిందల్లా వాగొచ్చు. నేను మాట్లాడేసరికి ఎదటోడు చూసావు నోరు మూసేశాడు, నీ కాలర్ నువ్వు ఎగరేసేయచ్చు, నీ తల నువ్వు ఎగరేయచ్చు. కానీ అందులో ఉన్నటువంటి మర్మం నీకు తెలీదు. అవి దైవజ్ఞాన సంపన్నులకే తెలుస్తాయి, అర్థమవుతాయి. దైవజ్ఞాన శూన్యులకి తెలీదు. ఇంతకీ మనం ఎవరు? అలాగనే నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, కొంపలు తగలబెట్టేస్తుందండి.
కొంపలు తగలబెట్టేస్తుందండి. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టిన మీరు ఈ మధ్యకాలంలో న్యూస్లు చూస్తూ ఉంటే కార్చిచ్చు అటు ఆస్ట్రేలియా కానీ ఇటు అమెరికాలో కానీ వివిధమైనటువంటి దేశాల్లో అడవులే వేలాది ఎకరాలు తగలబడిపోయినటువంటి పరిస్థితి టీవీలో చూశాం. భయంకరమైనటువంటిదండి నాలుక. అగ్ని తగలబెట్టేస్తుంది, బ్రతుకులు తగలబెట్టేస్తుంది, కొంపలు తగలబెట్టేస్తుంది. అంత భయంకరమైనటువంటి నాలుక. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై, చూస్తున్నారా అండి? నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. దేవుని చేత సృష్టించబడినటువంటి ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టేస్తుందట. గుసగుసలు చెవులు కొరికేసుకుంటారండి, సనిగేసుకుంటూ ఉంటారు. నీ నోట్లోంచి వెలువడిన ప్రతి మాటకు నువ్వు లెక్క చెప్పాలి అనేటటువంటి సంగతి గుర్తు లేకపోతే చాలా ప్రమాదం అండి. అది అగ్ని, అది శారీరక అవయవాల్లో ఉంచబడినటువంటి పాప ప్రపంచం. శరీర అవయవాల ద్వారా పాపం జరగాలంటే సమయం పడుతుంది, ఇట్ టేక్స్ టైం. కానీ సులువుగా పాపంలో పడిపోవాలంటే నాలుక అలా నిలబడి, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నేను ఒక్క తప్పుడు మాట కనుక వదిలాను అని అంటే ఆ మాట చాలు నేను పాపిగా దేవుని చేత గుర్తింపు పొందటానికి. అర్థమవుతుందా అండి? దైవజ్ఞాన సముపార్జన కొరకు ఇచ్చినటువంటి ఆ నాలుక, దైవ గ్రంథాన్ని పఠిస్తూ దైవ జ్ఞానంతో ఆ హృదయాన్ని మనసును నింపుకొని ఆ జ్ఞానానుసారంగా జీవితాన్ని నడిపించుకోవటానికి దేవుడిచ్చినటువంటి ఆ నాలుక. దేనికి వాడుతున్నాం? దైవజ్ఞాన సంపాదన కొరకు ఎంతసేపు వాడుతున్నావు నాలుకను? ఎంతసేపు గ్రంథాన్ని చదువుతున్నావు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎప్పుడు లేస్తున్నావు? దేవుని గ్రంథాన్ని పఠించడానికి కానీ దేవునికి ప్రార్థన చేయటానికి కానీ ఎప్పుడు లేస్తున్నావు? దైవత్వంలో ఒకడు అదృశ్య దేవుని స్వరూపి, దేవునితో సమానుడు, మహాదేవుడైనటువంటి క్రీస్తు ప్రభు పెందల కడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే వెళ్ళి ప్రభు యొక్క పాదాల దగ్గర మఠం వేసుకుని కూర్చుంటాడట ప్రతి ఉదయం. మరి మనమనండి ఏం చేస్తున్నాం? ఆ దేవునికి కుమారులం కుమార్తెలం కదా. ఆయన స్వరూపంలో సృష్టింపబడినటువంటి వారమై ఆయనలాగే మాట్లాడి ఆయనలాగే జీవించాల్సినటువంటి వారం కదా. ఆయనలాగే బ్రతకాల్సినటువంటి వారం కదా. ఏం చేస్తున్నాం? ఎలా ప్రారంభమవుతుంది ఒక రోజు? నీ బ్రతుకులో ఒక రోజు ఎలా ప్రారంభమవుతుంది? దైవనామ స్మరణ చోట, లోక సంబంధమైనటువంటి వెతుకులాటతోట, దేంతోటి? ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది నీ దినచర్య? ఉదయాన్నే లేచిన వెంటనే ఏం చేస్తుంది అది? నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగుతాయి. నీ శరీరం అంతక పాపమయమే నాలుకను గనక విచ్చలవిడిగా వదిలేస్తే. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచు అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దానికి చివరికి అదే గతి. దేనికి? నాలుకకు. చివరికి నాలుకకు కూడా అదే గతి.
మీకు అర్థమవుతుందా అండి? మురగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతీయు నరజాతి చేత సాధు కాజాలను, సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయలేడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఎంత భయంకరమైనటువంటి భాష వాడాడండి. గ్రాంధికమైనటువంటి భాష వాడుతూ ఎంత భయంకరంగా నాలుకను వర్ణించాడండి దేవుడు. ఏంటండి? ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అంటున్నాడు. ఏ నరుడు నాలుకను సాధు చేయలేకపోవచ్చు. క్రీస్తు సంఘ సభ్యుడు దేవుని కుమారుడు, క్రీస్తు సంఘ సభ్యురాలు దేవుని కుమార్తె నాలుకను సాధు చేయగలడు, సాధు చేయగలదు. చేయలేకపోతే క్రీస్తు సంఘానికి నీకు సంబంధం లేదు అసలు. నువ్వు వచ్చి కూర్చో, బట్ యూ హ్యావ్ నో ఎనీ రిలేషన్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్స్ బాడీ, ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరమైనటువంటి క్రీస్తు సంఘంతో నీకు ఏ సంబంధం ఉండదు. వచ్చావు, కూర్చున్నావు, పోయావు, అంతే. దట్స్ ఆల్. యూ హ్యావ్ నో ఎనీ రిలేషన్ విత్ ద బాడీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ది హోలీ బాడీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు పరిశుద్ధ శరీరం అంటే క్రీస్తు సంఘం. నీకు దానికి ఏ సంబంధం ఉండదు. వచ్చావు, కూర్చున్నావు, పోయావు, దట్స్ ఆల్, అంతే. ఆత్మ సంబంధంగా నీకు ఏ సంబంధం లేదు దాంతో. కనుక క్రీస్తు సంఘ సభ్యుడు దేవుని కుమారుడు, క్రీస్తు సంఘ సభ్యురాలు దేవుని కుమార్తె తన నాలుకను సాధు చేయగలరు. లోకంలో ఉన్నటువంటి ఏ నరుడు సాధు చేయలేకపోవచ్చు. నీకు నాకు దేవుడు శక్తినిచ్చాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. బూతులు కూడా మాట్లాడేసేవాళ్ళు ఉన్నారు, పచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. లేని అబద్ధాలన్నీ కల్పించి మాట్లాడేసేటటువంటి వారు ఉన్నారు. కానీ వాటి యొక్క ప్రతిఫలం అనుభవించక తప్పదండి. అది మనం గమనించాల్సింది. ఏ నరుడునో నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. విషం చంపేస్తుందండి. మరణకరమైనటువంటి విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఏం బ్రతుకో ఏంటో. వాళ్ళ గురించి చెడుగా మాట్లాడమంటే, వాళ్ళని అవమానపరచమంటే, వాళ్ళని దూషించమంటే, వాళ్ళని ద్వేషించమంటే, వారి గురించి భుజాన్ని నాలుక భుజాన్ని వేసుకొని వారి గురించి చెడు మాట్లాడమంటే, ఓహ్ ఎంత ఆనందమో. ఆ నాలుక దేవుణ్ణి స్తుతిస్తుందట, తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతిస్తుందట. అదే నాలుక దేవుని పోలికలో సృష్టించబడినటువంటి తోటి మనిషిని, తోటి సహోదరుని దూషిస్తుంది, ద్వేషిస్తుంది, శపిస్తుంది, ఏమైనా చేస్తుంది. న్యాయమా? నావండి బ్రదరు గోపి గారు, ఆ విధంగా నాలుకను వాడటం న్యాయమా? వాడుతున్నామా? అలాగే ఆలోచించుకోండి. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళను. ఒకే నోట్లోంచి ఆశీర్వచనం వచ్చేస్తుంది, శాపవచనం వచ్చేస్తుంది. ఎలా వస్తాయి? నా సహోదరులారా, ఎలాగుండకూడదు. దేవుని కుమారులంగా, కుమార్తెలంగా, క్రీస్తు సంఘ సభ్యులంగా, దేవుని రాజ్య పౌరులంగా, పరలోక పౌరసత్వాన్ని ఈ భూమి మీదే క్రీస్తు సంఘమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు అనుభవించేటటువంటి మనం అలా ఉండకూడదు.
చెప్పాను కదా, అలా ఉంటే నీకు దీనికి సంబంధం ఉండదు, వచ్చి కూర్చుండి వెళ్తావు అంతే. ఈ సంఘానికి నీకు ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. మరి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వస్తున్నట్టు? ఏంటండి? నా సహోదరులారా, ఎలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? ఒకే జలంలోంచి తీయని నీరు చేదు నీరు ఊరుతుందా? ఉప్పనీరు ఊరుతుందా? మరి అలాగే గొంతుకు వస్తున్నాయి మన నోట్లోంచి. ఈ జలం నుంచి ఆశీర్వచనాలు శాపవచనాలు ఎందుకు వస్తున్నాయి? ఒకే జలంలోంచి తీపి నీరు ఉప్పు నీరు రాదు కదా. ఇదే స్వరపేటికల మీద నుంచి, ఇదే గొంతులో నుంచి, ఇదే నాలుక మీద నుంచి, ఇదే పెదాల మీద నుంచి ఆ రెండు ఎందుకు వస్తున్నాయి? ఆశీర్వచనాలు శాపవచనాలు కూడా ఎందుకు వస్తున్నాయండి? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్ళలో నుంచి తీయని నీళ్లు ఓరవు. ఆ గొంతు చెడిపోయింది. ఏం చేద్దంటే ఆ హృదయం చెడిపోయింది, మనసు చెడిపోయింది. ఆ చెడిపోయిన హృదయంలోంచి చెడ్డ విషయాలే వస్తాయి. ముందే చెప్పేశాడు మత్తయి సువార్తలో. చెప్పేశాడే లేదా అండి? సజ్జనుడు తన యొక్క ధననిధిలో నుంచి సద్విషయాలనే పట్టుకొస్తాడు. దుర్జనుడు తన చెడిపోయినటువంటి హృదయంలోంచి దుర్విషయాలే పట్టుకొస్తాడు. ఏం మాట్లాడుతున్నాం? మాట వచ్చింది అని అంటే మాట మీద నిలబడాలండి. అది దేవునితో చెప్పినా, ఇక్కడ తోటి సహోదరులతో చెప్పినా, నువ్వెవరికి ఏం మాట ఇచ్చినా నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడలేకపోతే లోపభూయిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. 2, నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు. అక్కడ మాట ఇచ్చేస్తావు, ఇక్కడ మాట ఇచ్చేస్తావు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అంటే వాళ్ళ మెప్పు నీకు కావాలి, వాళ్ళ ద్వారా నీకు జరగాల్సినటువంటి పనులు నీకు జరగాలి. కాబట్టి ఒకే సమయంలో అక్కడికి వచ్చేస్తానని, ఇక్కడికి వచ్చేస్తానని, ఆ పని చేసేస్తానని, ఈ పని చేసేస్తానని మాట ఇచ్చేసి మాట తప్పి ఏ స్థితికి దిగజారిపోతుందో బ్రతుకు అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా అండి? అబద్ధాలు ఎవరిని మోసం చేయటానికి? చివరకు నీ బ్రతుకు నువ్వే ముంచేసుకుంటావు. అబద్ధాలు చెప్పి 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 ఎవరినో మోసం చేసి ఏదో సంపాదించుకోవటానికి ప్రయత్నం చేసి ఆఖరికి నువ్వే మునిగిపోతావు. తేలటానికి అవకాశం లేని పరిస్థితుల్లో మునిగిపోతావు. అర్థమవుతుందా అండి? అంచేతనే కొలసే పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొలసే పట్టణంలోని క్రీస్తు సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో. ప్రత్యుత్తరం అంటే సమాధానం. ప్రత్యుత్తరం అంటే సమాధానం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మాట్లాడాల్సినటువంటి తీరు, మాట్లాడాల్సినటువంటి తీరండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది ముందు మనం తెలుసుకోవాలి. ఎలాగ మాట్లాడాలి ఎదుటి సోదరుడితోటి, సోదరితోటి, ఇరుగు పొరుగు వారితోటి, మనం డ్యూటీ చేసేటువంటి మన కోలీగ్స్ తోటి, దైవజనులతోటి, క్రీస్తునందు ఉన్నటువంటి సహోదరులతోటి ఎలా మాట్లాడాలి?
లోకంలో ఉన్న వారిలాగా మనము మాట్లాడితే ఎలా కుదురుతుంది? ఏంటండి? ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకొనుటకై, దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. తప్పులు పట్టడం, నేరారోపణ చేయటం, బురద పోసేయటం, బూడిద పోసేయటం, నిందలు వేసేయటం, అపవాదులు వేసేయటం, కొన్ని నోర్లకి ఇది వాడుక. సాతానుకు అపవాది అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? వాడి డ్యూటీ అది. ఎదటి వారి మీద అపవాది వేయటమే వాడి పని. అంచేతనే వాడికి అపవాది. దేవునికి ప్రియమైనటువంటి కుమారులము కుమార్తెలమా, సాతానుకు ప్రియమైనటువంటి కుమారులమా కుమార్తెలమా, ఎదటి వారి మీద ఎంతసేపు నేరారోపణలు చేసుకుంటూ వెళితే, నిందలు వేసుకుంటూ వెళితే, అపవాదులు వేసుకుంటూ వెళితే వాడు అపవాది. గ్రీకులో డయాబోలోస్ అనేటటువంటి గ్రీకు పదం వాడబడింది దానికి. సాతాను అనేది సెటానోస్ అనేటటువంటి గ్రీకు పదం నుంచి వస్తే, అపవాది అనేటటువంటిది డయాబోలోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది కనుక. ఏంటి మన ప్రవర్తన? ఏంటి మనం మాట్లాడే తీరు? ఏమండి, అర్థమవుతుందా అండి? తెలుసుకోవాలి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో మీరు తెలుసుకోవాలి. తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు. అన్నీ వేసాం. ఒక కూరకు కావలసినటువంటి అన్నీ వేసాం, ఎక్సెప్ట్ ద సాల్ట్, ఉప్పు తప్ప. ఎంత రుచికరంగా ఉంటుందండి ఆ కూర! ఎంత రుచికరంగా ఉంటుంది ఆ వంటకం! ఎంత రుచికరంగా ఉంటుంది! అన్నీ వేసాం, ఉప్పు తప్ప. ఎంత టేస్ట్ఫుల్గా ఉంటుందండి అది ఆ వంటకం. అది కూర కావచ్చు, మరో వంటకం కావచ్చు, మరో వంటకం కావచ్చు. ఎంత రుచికరంగా ఉంటుందండి. నీ బ్రతుకు నా బ్రతుకు అంతే. విలువ ఉండదు. అందుకనే అనేకులు సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, వదరుబోతు అంటే ఇక అలా వాగుతూనే ఉంటాడు. ఆ మాటల్లోనే తాను సజ్జనుడు, ఉత్తముడు, గొప్పవాడని రుజువుపరచుకోవటం కొరకు ఎదటి వాళ్ళ మీద పోసేస్తుంటాడు. తను నేను అలాంటి వాడిని నేను కాదు అని రుజువుపరచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎంతకాలం ఈ బ్రతుకు? ఎంతకాలం బ్రతుకుతాం ఈ బ్రతుకు? ఏమండి, మన సంభాషణ ఎలా ఉండాలట? ఉప్పు వేసినట్లు. పలానా సహోదరుడితోటి, పలానా సహోదరితోటి ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండు, ఇంకా కొంచెం సేపు మాట్లాడితే బాగుండు అన్నట్టుగా ఉండాలి తప్ప ఎప్పుడు వదిలేస్తారా? ఎప్పుడు వదిలేస్తారా నన్ను? అనవసరంగా ఈ నోట్లో నోరు పెట్టాను, అనవసరంగా ఈమె నోట్లో నోరు పెట్టాను. పలకరించకుండా ఉంటే బాగుండు అని మనతో మాట్లాడటానికి ఎదటివారు ఇబ్బంది పడే పరిస్థితులు. కొంతమంది ఉంటారు, కదిపాము అంటే డబ్బే, కదిపాము అంటే వెండి బంగారాలే, కదిపాము అంటే ఆస్తులే, సంపాదనలే, ఇక వాటి గురించే మాట్లాడతారు. మనుషుల యొక్క యోగక్షేమాలతో పని లేదు. అవి ఎదటి వారిని మేలు కోరేటటువంటి మాటల. వచ్చే వారం చూడబోతున్నాం. ఇప్పుడు ఈ చెవిని, ఈ నాలుకను పట్టుకెళ్ళి నేను యెషయా గ్రంథంలో చదివినటువంటి ఆ క్రీస్తును గూర్చినటువంటి ఆ ప్రవచన భాగానికి వచ్చే వారం జోడించబోతున్నాను. మనం ఏంటో తేలిపోద్ది వచ్చేవారం. రైట్. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా
ఉప్పుకు మరొక పేరు రుచి అంటారు. అన్నీ వేశాను, రుచి వేసావా అని అడుగుతారు పెద్దవాళ్ళు. ఉప్పు వేసావా అనరు, రుచి వేసావా అని అడుగుతారు. ఏం మాట్లాడుతున్నావు? ఎంతమంది బూతులు మాట్లాడతారు మీలో? ఎంతమంది నోరు విప్పితే అబద్ధాలు చెప్పేస్తారు? ఎంతమంది మాట్లాడి మాట మీద నిలబడిన వాళ్ళు ఇందులో ఎంతమంది ఉన్నారు? నోరు చాలు, నాలుగు చాలు. నువ్వు ఘోర పాపివి అని దేవుని చేత ఒక ముద్ర వేయించుకోవడానికి ఒక నాలుగు చాలు. అదంతా నీ హృదయంలోదే వస్తుంటుంది బయటికి. హృదయం చెడిపోతే మంచిగా ఉంటే మంచి వస్తుంది. మీకు అర్థమవుతుందా అండి? ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కృప అనుగ్రహించటం అనేది దైవ లక్షణం. ఒక దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీ నుండి కూడా దేవుని యొక్క కృప ఎదటి వారికి సరఫరా కావాలి, అందించబడాలి. కృపాసహితం అని అంటే కృపతో కూడింది, ఎదటి వారికి మేలుకరంగా, ఎదటి వారికి ఆశీర్వాదకరంగా, ఎదటి వారికి సహాయకరంగా మన మాటలు ఉండాలి తప్ప నోటికొచ్చింది అలా మాట్లాడేసి క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు ఎలాగో నీతిమంతుడివా అపరాధివా? నీ నోటి నుండి వచ్చిన ప్రతి వ్యర్థమైన మాటకు నువ్వు లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మాట చాలు నరకానికి పోవటానికి. ఈ నాలుగొక్క అవయవాన్ని కనుక మనం అదుపులో పెట్టుకుని మాట్లాడలేకపోతే నాలుగొకటి చాలు నేను ఘోరమైనటువంటి నరకాగ్నికి త్రోసివేయటానికి. దాని నుంచి తప్పించడానికే క్రీస్తు ప్రభు శిలువలో మరణిస్తా. దాని నుంచి తప్పించడానికే నీ పాపాన్ని, నీ శాపాన్ని శిలువలో మోస్తా. దాని నుంచి తప్పించడానికే నీ పాప శిక్షను, నీ శాపాన్ని శిలువలో ఆయన భరిస్తా. రక్తపు ముద్ద, ఇంకేం లేదు. రక్తపు ముద్ద, ఆ రక్తసిక్తమైనటువంటి రక్తపు ముద్దగా శిలువలో వేలాడేటటువంటి ప్రభువు ఈగలు ముసురుతూ ఉంటే కనీసం కొట్టుకోవటానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. కింద నుంచి ఆ శిలువ చెక్కమ్మట చీమలు ఎక్కి ఆ రక్తాన్ని తినటానికి, ఆ శరీరాన్ని కొరుకుతూ ఉంటే కనీసం చీమ కుట్టిన దాన్ని కొట్టుకోవటానికి కూడా గతి లేనటువంటి బ్రతికైపోయింది. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఆ ప్రభు కొరకు నువ్వు ఎలాంటి బ్రతుకుతున్నావు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు ఆ ప్రభు కొరకు ఎలాంటి బ్రతుకుతున్నావు? ఆలోచించుకోమని మనం చేస్తూ ఉన్నాం. ఆలోచించుకుని బ్రతకమని నేను మిమ్మల్ని ఒక దైవజనుడిగా కోరుతూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా. మీ ఇష్టానుసారంగా మీరు బ్రతికితే దేవునికి చెందిన వారై ఉండరు. దేవుని ఇష్టానుసారంగా ఎలా బ్రతకాలో తెలియజేసేటటువంటి ఈ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనానుసారంగా బ్రతికితేనే మీరు నేను దేవునికి చెందిన వారమై ఉంటాం. లేకపోతే ఎప్పటికీ దేవునికి చెందిన వారమై ఉండే అవకాశం ఉండదు. కనుక ఇచ్చినటువంటి జ్ఞానేంద్రియములు వినియోగించుకొని, ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని, మన మనసు నిండుగా, హృదయము నిండుగా పెట్టుకొని, ఎక్కడా తప్పు చేయకుండా, ఎక్కడా లోపం లేకుండా, ఎక్కడా పాపాన్ని దగ్గరికి రానివ్వకుండా, ఏ శాపానికి లోను కాకుండా ఈ జీవితాన్ని పరిశుద్ధతలో, నీతిలో నడిపించుకోవటానికే మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వజ్ఞుడైనటువంటి దేవుడు ఈ జ్ఞాన సంపదను మనకిచ్చాడు. శ్రద్ధగా విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ